దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి దేవుడు మళ్ళీ నిన్నటి దినాన మనల్ని ప్రేమించి మరి తన రెక్కల చాటున భద్రపరిచి మరొక రోజును ప్రభు మనకు అనుకరించిన దాన్ని బట్టి ఒకసారి దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 64వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రువు భయము నుండి నా ప్రాణమును కాపాడము. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యము నిమిత్తము దేవుడు మరి ఈరోజు మనతో మాట్లాడే నిమిత్తమే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియకు దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి, ఇది ఆస్తులు నీ బిడ్డలు మమ్మల్ని ప్రేమించిన తండ్రి, ఇదిగో నేను ఆరాధించడానికి దేవుని స్తుతించడానికి ఒక ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో ప్రభులై ద్వారా నీ మాటలు వీక్షించిన వారి జీవితాల్లో కూడా మీరు అద్భుతమైన కార్యము జరిగించండి. అయ్యా, నువ్వు మాతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవా, మేము బలము తెచ్చుకొని నా తండ్రి వాక్యానుసారంగా ప్రవర్తించే బిడలుగా మమ్మల్ని అందరూ కూడా నిలబెట్టమని అడుగుతున్నాము నా తండ్రి. కాబట్టి నా తండ్రి ఆత్మ మా మధ్య వసింపజేట్లు కృప చూపమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తున్నాము పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి నామములో అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చూడండి నా ప్రియ సోదరి మనలారా, ఇక్కడ 64వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. దీంట్లో ఉన్న భాగం ఏంటయ్యా అంటే, దావీదు గారు రచించిన కీర్తన అంటున్నాడు, దేవా, నేను మొరపెట్టుగా నా మనవి ఆలకించుము, శత్రు భయము నుండి నా ప్రాణము కాపాడము. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేయాలి. దావీదు ఎవరికి మొరపెడుతున్నాడు? నా ప్రార్థన ఎవరు ఆలకించమని విన్నవించుకుంటున్నాడు? ఆలోచన చేయాలి. దావీదు ప్రార్థన పరుడే. ఎలా అంటే రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. 10 times దేవునితో గడిపినట్టు మనం చూస్తున్నాం. కానీ అలా గడిపిన వ్యక్తి కూడా అంటున్నాడు, నా ప్రార్థన ఆలకించే అంటున్నాడు. అంటే ఇక్కడ బ్రతిమలాడే విధానాన్ని మనం చూడాలి. ఈరోజు మనము అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో దీవించి అనేసి మాటలు చేస్తున్నాం, తప్పులేదు, కరెక్టే. కానీ ఇతరులు ఉన్న గొప్ప లక్షణం మీరు చూసారో లేదో ప్రియులారా, మనవి ఆలకించని ప్రదేపడుతున్నాడు. విన్నవించుకునే సందర్భాన్ని మనం ఈ సమయంలో చూస్తున్నాం. ఏమని? దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకించాయా అంటున్నాడు. దేవా, నేను మొరపెట్టగా నా ప్రార్థన ఆలకించాని అంటే మన దేవుడు మొరపెడితే వారి ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడని కూడా లేఖనాలు బట్టి మనము తెలుసుకోవాలి. కనుక దావీదు జీవితాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు అతను కలిగినది ఏంటయ్యా అంటే, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము అంటున్నాడు. ప్రార్థన ప్రియులారా మనల్ని విడిపించింది. ప్రార్థన అపాయముల నుంచి తప్పించింది. ప్రార్థన నీ జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించింది. ప్రార్థన నీ జీవితాల్లో నువ్వు ఊహించిన దానికన్నా కూడా అత్యధికముగా కార్యములను దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. విశ్వాసం నుంచి ఒకసారి సూత్రం చెప్పండి. ఒకసారి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. కనుక దేవా, నేను మొరపెట్టుగా నా మనవి ఆలకించు. ప్రార్థన చేస్తానన్న అహంకారంతో ఎదుట ప్రార్థన చేయట్లా. ఎంత ప్రార్థన చేసినా కానీ నేను చేసే ప్రార్థన అల్పమైనదే, మిన్నల్లి వంటిదే అని తగ్గించుకొని నా మొర ఆలకించు, నా విన్నపాన్ని చెవియొగ్గని ఏమండి ప్రదేయపడుతున్న విధానం మీరు చూసారా ప్రియులారా? కాబట్టి అలాంటి విధానం మనకు కావాలి. ప్రదేయపడాలి. నువ్వు ఒక అవసరం నిమిత్తం అడిగావనుకో, అది పొందే వరకు పట్టును విడవకుండా గట్టిగా ప్రార్థన చేయాలి. పట్టును విడవకుండా గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితం నిత్యముగా నెరవేర్పును చేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము. దావీదుకి శత్రువులు ఎవరండి అనొచ్చు మీరు. దావీదుకి శత్రువులు ఎవరండి అనొచ్చు. ప్రియులారా, శత్రువుల గురించి చెప్తే చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళలోనే ముఖ్యంగా నేను బైబిల్లో మనకు తెలిసింది ఏంటంటే, ముఖ్యంగా తన ఇంటి వారిలోనే శత్రువులు ఎక్కువ ఉన్నారు. తన ఇంట్లోనే శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఏంటంటే అక్కడ తన ఇంటి వారిలోనే శత్రువులు. సొంత మామ, పిల్లనిచ్చిన మామే శత్రువుగా అతను చంపాలని కుట్రాళ్ళు పన్నాడు. ఎందుకనంటే ప్రియులారా, దావీదును దేవుడు హెచ్చించాడని, ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టాడని,
ఈర్ష్యను బట్టి ఏం చేయాలనుకున్నట్టు సొంత అల్లుడిని కూడా చంపాలని ఎన్నో పన్నాగాలు, ఎన్నో కుట్రాలు, ఎన్నో కీడులు కల్పించినట్టు మనము మరి దావీదు ఒక సమూయేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. అర్థమవుతుందా ప్రియులారా? కానీ అందుకే అంటున్నాడు, నా శత్రువుల నుండి నా ప్రాణమును కాపాడము. నిజం చెప్పాలంటే ప్రియులారా, శత్రువుల నుంచి ప్రభువు ఇతన్ని కాపాడేందుకు గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. చెప్పండి, ఏంటంటే అది ప్రార్థన. ప్రార్థన ఆసక్తి మనలో ఉంటే, ప్రార్థన జీవితం మనలో ఉంటే ప్రభు మనల్ని తప్పిస్తాడు, నిజంగా తప్పిస్తాడు. ఎందుకంటే ప్రియులారా, ప్రార్థనకు మించినది ఇంకోటి ఏది కూడా లేదు. ప్రార్థన ఈనాడు మనం ఆయుధంగా ధరించాలి. యుద్ధానికి పోయేటప్పుడు యుద్ధ కవచనాలు, శిరస్రాణమని, బల్యమని, ఈటని, బాణమని ఇవన్నీ తీసుకుని వెళ్తాడు యుద్ధం చేయడానికి. అవి లేకపోతే యుద్ధంలో అతను నెక్కగలుగుతాడా? నెక్కగలేదు. శత్రు సమూహం ఎక్కువ ఉన్నా కానీ ప్రియులారా, వారి చేతిలో బలమైన ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఉన్నప్పుడు వాడు తీసుకుని చంపవచ్చు. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని యుద్ధాభరణాలు, యుద్ధాయుధాలు కావాలి యుద్ధంలోకి పోయేవాడు. అలాగే ఒక క్రైస్తవుడిగా మనకి ప్రార్థన అనే ఆయుధం మనకి చాలా అవసరం. నీకైనా, నాకైనా, మనందరికైనా ప్రార్థన అనే ఆయుధము చాలా అవసరం. కనుక ఆ ఆయుధాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని మన విరోధి అయిన సాతానుగాను మనము పారదోలాలి. దేవునికి స్తోత్రం. కనుక అంటున్నాడు, శత్రు భయం ఉంటే నా ప్రాణమును కాపాడయ్యా. దావీదుకు శత్రు భయము. ఒక చోట స్థిరంగా ఉండాలన్నా కానీ ఉండలేడు. ఎందుకంటే భయం. ఎప్పుడు శత్రువు వచ్చి చంపేస్తాడా, ఎప్పుడు ఏ రీతిగా చంపేస్తాడని. అందుకని అతడు ఆ ఇంటి మీద ఉన్న ఒంటరి పెంచుకోవాలి ఏం చేస్తాడంట? మూలుగుతూ ప్రార్థన చేసిన సందర్భాన్ని కూడా మనము చూస్తాం. ప్రియులారా, ఈరోజు మరి వాక్యుట నీ జీవితాల్లో, మన జీవితాల్లో కూడా నీ ఇంట్లోనే శత్రువులు ఉండవచ్చు. నీ ఇంట్లో నీ తల్లే కావచ్చు, నీ తండ్రే కావచ్చు, నీ సోదరుడే కావచ్చు, నీ సోదరియే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ ఇరుగు పొరుగువారే కావచ్చు. నిన్ను కీడు కల్పించాలని, నిన్ను పతనం చేయాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను దేనికి పనికి రాకుండా వట్టి వాళ్ళకి చేయాలని పన్నాగాలు పడుతున్నారా? నీవు అది గ్రహిస్తున్నావు కదా? ఒకవేళ నీపై అధికారులు ఉద్యోగం విషయంలో కావచ్చు నిన్ను నష్టపరచాలని, నిన్ను కూలగొట్టాలని, నిన్ను అణిచివేయాలని చూస్తున్నారా? అయితే నువ్వు ఒకటి చేయి, వాడి మీద కోపడినంత మాత్రాన ప్రయోజనం ఏమి ఉండదు సోదర. వాడి మీద మనం పగ తీర్చుకోవాలని మనం ఎన్ని పన్నాగాలు పడినా అది దేవునికి ఇష్టకరం కాదు. ఎందుకంటే వాక్యం బలమైన మాట మనకుంది, నువ్వు నా పంచే, నీ పగ నేను తీరుస్తానట ప్రభు. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి మనము పగలకి, ఈర్ష్యలకి కాలు దుయ్యేవారు ఉండకుండా ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయి. ఏం చేయి? ప్రార్థన చేయి. మోకరించి, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నా, శత్రువుల వలె నా మిత్రులందరూ కూడా శత్రువులుగా ప్రవర్తిస్తున్నారయ్యా, నేను ఎలా తప్పించుకోవాలి నాకు తెలియట్లేదయ్యా అని నీవు ప్రార్థన చేస్తే, ఆనాడు దేవుడు దావీదుకి ఏ రీతిగా ఆశ్రయముగా, కేడముగా, కొండగా, కోటగా, దుర్గముగా, శైలముగా ఉన్నాడో, ఈరోజు నీకు కూడా నువ్వు చేసే చిన్న ప్రార్థనే, అమ్మా అర్థమవుతున్న చిన్న ప్రార్థనే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించింది. విశ్వాసంతో ఒకసారి నమ్ముతూ దేవునికి ఒకసారి సూత్రం చెబుదామా? హల్లెలూయా. మంచిది. కనుక నా ప్రియ సోదర సోదరమనులారా, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము, కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి అల్లరి నుండి నన్ను దాచయ్య అంటున్నాడు. ఒక దైవజనుడైన, ఒక భక్తుడైన మరి దావీదు గారే ఈ రీతిగా ప్రార్థన చేస్తే మనం ఇంకా ఎంతగా ప్రార్థన చేయాలి? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజున మరి ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క రోజు, ఈ దినచర్యలో అర్థమవుతుందా? దావీదు వల్లే మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? రోజులో ఒక గడి అయినా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నామా? ఆలోచించే. ఎందుకంటే ఈ సమయంలో ప్రార్థనేగా, ఏముంది ఆదివారం పోతున్నాం కదా, శనివారం వెళ్తున్నాం కదా, చాలదా అనుకొని నువ్వు అనుకోమాకయ్యా. అర్థమవుతుందా? ఆనాడు భక్తులు దినచర్యని ఎలా ప్రారంభించారంటే ప్రార్థనతోనే ప్రారంభించారు. అందుకని వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు వారు చూడగలిగారు. అందుకని కీడు చేయవారు కుట్ర నుండి, దుష్టుల క్రియలు చేయ అల్లరి నుండి నన్ను దాచయ్యా అంటున్నాడు. ప్రార్థన ఏం చేసిద్దంటే, ఒకటి శత్రువుల నుంచి మనలను కాపాడిద్ది, రెండవది దుష్క్రియలు చేయ అల్లరి నుండి మనలను దాచిద్ది అన్న విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. కనుక ఈరోజు ప్రభు మనల్ని బలపరిచిన మాట ఏంటంటే, నువ్వు నిజంగా మొరపెడితే నీ శత్రువులు ఎవరైనా సరే మిత్రులుగా నేను చేస్తాను. దావీదు జీవితంలో జరగల, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదు అన్నాడు. ఎంత గొప్ప మాట! నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం. అది మనకై మనం కల్పించుకున్నది కాదట. అర్థమవుతుందా? ఆయనే అలాంటి అవకాశాన్ని మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఎప్పుడు ఇస్తాడమ్మా? ఎప్పుడు ఇస్తాడు? ఆయన విడవకుండా ఆయన నియమాలను, ఆయన ఆజ్ఞలను మనం కైకొన్నప్పుడు నిత్యముగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడని ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దేని నిమిత్తమైన, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నా ప్రార్థన చేయి,
ఎగ్జామ్లో పాస్ అయినా ప్రార్థన చేయి. అదేంటి పాస్ అయినా ప్రార్థన చేయక సంతోషంగా ఉంటావు. కానీ నేను అంటుంది ఏంటంటే చాలామంది రోజుల్లో ప్రార్థనను మరిచి ప్రియులారా ఎన్నెన్నో వారికి ఇష్టమైన కార్యాలు చేసుకుంటున్నారు. అట్లా కాకుండా ప్రార్థన కలిగిన జీవితం మనకి ఉండాలి. ప్రార్థన కలిగిన విధానం అనుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు ఏబు గారు ఉన్నారు, ఉన్నప్పుడు దేవుని స్తుతించాడా, లేనప్పుడు స్తుతించాడా? ఉన్నప్పుడు స్తుతించాడు, లేనప్పుడు స్తుతించాడు. అలాంటి అనుభవం మనకుందంటే అన్ని విషయాలు మనము విజయవంతులు కాగలుగుతాం. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని గణపరిచేవాడిగా ఉంటాడు. నా ప్రియ సోదరి సోదరిమణులారా, ఈ విషయాన్ని మీరు గమనించి ప్రార్థన చేయండి. శత్రువులు ఎవరైతే ఉన్నారో, నీకు విరోధంగా ఎవరైతే కీడు కల్పిస్తున్నారో, నీ జీవితాన్ని నేను పతనం చేయాలని, నిన్ను అణిచివేయాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను ఎదనీయకుండా చేయాలని ఎవరైతే ఆటంకాలుగా మాట్లాడుతున్నారో నా యేసయ్య వారందరి నుంచి, వారి ఉచ్చుల నుంచి ప్రభు నిన్ను విడిపించునుగాక. ఆమేన్. కనుక నా ప్రియ సోదరి సోదరులారు, విశ్వసించండి. వింటున్న వాక్యం అందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాస కార్యమే మన జీవితాల కార్యాభివృద్ధిని కలగజేసిన విషయాన్ని మీరు గమనించి మీ ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో, మీ దినచర్యలో ప్రార్థనతో ప్రారంభించండి. పని అయినా పాట అయినా ఏదైనా కూడా ప్రార్థనతో ప్రారంభించినట్లయితే ప్రార్థన మించిన యోధులు ప్రపంచంలో ఇంకొకరు ఎవరు కూడా ఉండరు అన్న విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. కనుక ఆ వాక్యాన్ని బట్టి మనలో అలాంటి ప్రార్థనాత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని దేవుడు మనలో కార్యసిద్ధి జరిగించులాగున చిన్న ప్రార్థన. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ దాసు నా నోట నీ మాటలు పలికించి నాకు ఇదిగో లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డలకు నా తన్ని మా అందరికీ ప్రభా మీరు అందించిన అద్భుతమైన యొక్క నా తన ప్రామిసులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తను దావీదును అడుగుతున్నాడు ప్రభా, దేవా నేను మొరపెట్టగా నా మొర్ర ఆలకించయ్యా, శత్రువుల ప్రాణము నుంచి, శత్రువుల భయము నుంచి నా ప్రాణమును కాపాడు అని దేవా ఇదిగో దావీదు చేస్తున్న ప్రార్థన మాకు జ్ఞాపకం చేశారు. నిజమేనా తండ్రి, ఈ రోజుల్లో మేము కూడా శత్రువులు కలిగి ఉన్నాం ప్రభా. అయ్యా ఎవరు శత్రుడు ఎవరు మిత్రుడు తెలియకుండానే అయ్యా ఎన్నో మార్లు అవమానంతో, ఎన్నో మార్లు నిందలతో, ఎన్నో మార్లు నా తన నిస్పృహతో బ్రతికాం ప్రభా. దేవా ఇదిగో సరైన ప్రార్థన మేము చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించండి దేవా. మా దినచర్యను ప్రార్థనతో ప్రారంభించమని ఈరోజు మీరు మాతో మాట్లాడు. కనుక లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డల జీవితాల్లో కూడా మీరే గొప్ప కార్యములు జరిగించండి తండ్రి. నీ వాక్యాన్ని బట్టి మా జీవితాల్లో అయ్యా అద్భుతమైన కార్యములు జరిగించి మీరు మాత్రం మహిమ పొందుకోమని అడుగుతున్నాము తండ్రి. దేవని మాటలు వ్యర్థంగా పోనీయొద్దయ్యా. కీడు కల్పించేవారు దుష్టులు నా తండ్రి ఇదిగో వారి నుంచి నన్ను దాచు అని అడిగాడు ప్రభా. కాబట్టి నీ బిడ్డలు నా తండ్రి ఏ సమస్యలతో నలిగిపోతున్నారు, ఏ ఎరుకులతో నలిగిపోతున్నారు, ఏ ఇబ్బందులతో నలిగిపోతున్నారు, శత్రు భయం నుంచి నీ బిడ్డలు మీరు విడిపించండి దేవా. దుష్టులు ఏ పన్నాగాల నుంచి, దుష్క్రియల నుంచి, కీడు కల్పించే వారి నుంచి నీ బిడ్డలు మీరు తప్పించిన ఆయన మీరు మాత్రం మహిమ పొందుకోమని అడుగుతున్నాము తండ్రి. ఈ సమయంలో తండ్రి మా అందరి జీవితాలు మీరు గొప్ప కార్యము జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, అందరికి వందనాలు.